ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ కూడా ఇలాగే జరుగుతుందన్నమాట. ఈ జనరేషన్ లో పుట్టిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు, ధైర్యంగా ఉంటున్నారని చెప్పని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే చంపడానికి కూడా వెనుకాట్ల. ఈ మధ్య చాలా చంపేటాలు, అది కూడా అమ్మాయిలు అబ్బాయిలు చంపేటాలు చాలా ఎక్కువైపోయినాయి. బాగా చాలా ఈజీగా చంపేస్తున్నారు. అండ్ చాలా వీడియోస్ కూడా, రోజుకి ఒక వీడియో ఖచ్చితంగా అయితే వైరల్ అవుతుంది. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ మెయిన్ గా, ఆ అబ్బాయిల పేరెంట్స్ అయితే అసలు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి సింపుల్ గా అమ్మాయిల చేతులు అయితే చచ్చిపోతున్నారు. సో ఈ thumbnail చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక పూణే ట్రాజడీ మీ అందరికీ తెలిసిందే, సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లోయలోకి తోసేసింది అనమాట, లోగడ ఫోర్ట్ లో. సో అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ స్వీట్ అండ్ షార్ట్ గా అయితే చెప్పేస్తాను, అసలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి అనమాట. ఇప్పటి వరకు చాలా మందిని తీసుకెళ్ళి ఉంటారు, అలాగే మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. అయితే ఇంకా విషయంలోకి వచ్చేస్తే, ఈ అబ్బాయి పేరు కేతన్ అగర్వాల్, 26 సంవత్సరాలు. ఈ అమ్మాయి పేరు సియా గోయల్. వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. అది కూడా అరేంజ్ మ్యారేజ్, ఎలాంటి లవ్ మ్యారేజ్ కాదు, అది కాక అరేంజ్ మ్యారేజ్ అనమాట. అయితే పెద్దలే నిర్ణయించారు, వీళ్ళు చూసుకోవటం కాదు, వాళ్ళ పేరెంట్సే నిర్ణయించి పెళ్లిని అయితే ఫిక్స్ చేసి ఎంగేజ్మెంట్ ని ఫిబ్రవరిలో కంప్లీట్ చేసుకున్నారు. పెళ్లి అయితే జూన్ లో ఉందన్నమాట. కట్ చేస్తే అబ్బాయి చనిపోయాడు. కానీ చనిపోయాడు కన్నా చంపేసిందంటే బెస్ట్ ఏమో అని అనిపించింది. ఓకే, చంపేసింది అనమాట. అయితే అసలు ఏం జరిగిందో చెప్తా. ఒక ఓటింగ్ అనేది ప్లాన్ చేసుకున్నారు వీళ్ళిద్దరు కూడా. ఆ ప్లాన్ చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పూణేలో ఉన్న లోగడ ఫోర్ట్ కి అయితే వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు ఏమైందంటే, అక్కడ అమ్మాయి అబ్బాయిని లోయలోకి తోసేసింది, పైన ఫోర్ట్ నుంచి లోయలోకి తోసేసింది. ఎందుకు చంపేసింది అని చెప్పని ఈ పాటికి మీకు చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి మైండ్ లో. ఓకే, అన్నిటికి కూడా నేను సమాధానం చెప్పేస్తా. అయితే ఇక్కడ కట్ చేస్తే, అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఓకేనా. అతని పేరు చేతన్ చౌదరి. అమ్మాయి అబ్బాయిని లోయలోకి తోసేసిన తర్వాత ఒక యాక్టింగ్ అయితే చేసింది అనమాట, భయంకరమైన యాక్టింగ్. అమ్మాయిల నటనలో ఆరితేరి ఉంటారు కదా, అలాగ ఒక భయంకరమైన యాక్టింగ్ చేసింది. దగ్గరలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ దగ్గరికి వెళ్ళిపోయి స్లిప్ అయి పడిపోయాడు అని చెప్పి చెప్పింది. వెంటనే వీళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. అమ్మాయి ఏమో వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి విషయం అయితే చెప్పింది అనమాట. పోలీసులు వెంటనే వచ్చారు, రెస్క్యూ టీం కూడా వచ్చింది. 3 hours పట్టింది అనమాట. బాడీని అయితే కలెక్ట్ చేశారు, పోస్ట్ మార్టం అయితే పంపించారు వెంటనే పోలీసులు అయితే. అయితే తర్వాత పోలీసులకి ఒక డౌట్ వచ్చింది. ఏంటి ఆ డౌట్ అంటే, లోగడ ఫోర్ట్ లో ఎవరైతే ఈ జంట ఉన్నారో, మ్యారీడ్ కావాల్సిన జంట, వీళ్ళు అటు ఇటు తిరుగుతున్నప్పుడు వెనకాల ఒక వ్యక్తి హెడ్ ఫోన్స్ పెట్టుకుని, క్యాప్ పెట్టుకుని, మాస్క్ వేసుకుని, ఒక హుడీ వేసుకుని వెళ్తున్నాడు అనమాట. యాక్చువల్ గా పోలీసులకి డౌట్ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ కి అతను వేసుకున్న డ్రెస్సింగ్ అసలు సంబంధం లేదు. అక్కడ డౌట్ కొట్టింది అనమాట పోలీసులకి. అయితే సీసీటీవీ ఫుటేజెస్ చూస్తే, అబ్బాయి చనిపోయిన ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో ఒక్క సీసీటీవీ ఫుటేజ్ అనేది ఒకటి రికార్డ్ అయింది అనమాట. ఓకేనా. అక్కడ ఈ ఎవరైతే హుడ్డీ వేసుకుని ఈ క్యాప్ వేసుకుని ఉన్నాడో అతను అక్కడ కూడా ఉన్నాడు. ఇంకా కొట్టేసింది అనమాట. సరే, ఇదేదో తేడాగా ఉంది, సిమిలర్ ప్లేసెస్ లో సేమ్ పర్సన్ ఉన్నాడు అని చెప్పి పోలీసులకి డౌట్ వచ్చి, అమ్మాయి యొక్క కాల్ హిస్టరీ, ఆ హుడీ పర్సన్ ఎవరు ఏంటి అని చెప్పని కనుక్కున్నారు. రెండు కనుక్కున్నారు. అయితే విచిత్రం ఏంటంటే, ఈ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో అతని పేరు చేతన్ చౌదరి అని చెప్పని గుర్తించారు. అండ్ ఈ చేతన్ చౌదరికి, ఈ సియా గోయల్ కి ఇద్దరికి ఏదో రిలేషన్షిప్ ఉందని చెప్పని కూడా పోలీసులే గ్రహించి చెప్పారు. తర్వాత వీళ్ళ కాల్ హిస్టరీ కూడా చూశారనమాట. పోలీసులకు తెలిసిన నిజం ఏంటంటే, లాస్ట్ 1 month లోనే వీళ్ళ మాట్లాడుకున్న ఆల్మోస్ట్ 2000 పైన కాల్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నాయి. అక్కడ డౌట్ వచ్చింది, ఎంత ఫ్రెండ్ అయినా సరే అన్నిసార్లు మాట్లాడుకోరు, లేదు బిజినెస్ ఫ్రెండ్ అయినా సరే అన్నిసార్లు మాట్లాడుకోరు. కానీ ఇక్కడ డౌట్ కొట్టేసింది. చేతన్ చౌదరి ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులు తీసుకెళ్లి కస్టడీలో కూర్చోపెట్టి ఎంక్వైరీ చేశారు. అతను తీసుకుని ఎంక్వైరీ చేశారు, ఏంటి అసలు ఏంటి అని చెప్తే అతను ఉన్నదంతా చెప్పేశాడు, నిజం చెప్పేశాడు. నేను సియా గోయల్ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాము. అయితే రీసెంట్ గా వాళ్ళ పేరెంట్స్ ఇలాగా ఎంగేజ్మెంట్ అనేది చేశారు, ఈ మంత్ లో పెళ్లి ఉంది, మా పేరెంట్స్ కి చెప్తే వాళ్ళ ఇజ్జత్ పోతుందని అని చెప్పింది. ఇజ్జత్ ఏంటి, మొత్తం పోయింది, జీవితం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళ పేరెంట్స్ ఎవరి దగ్గర తలెత్తుకోలేరు, నలుగురిలో తలదీసుకుని బతకాలి వీళ్ళు చేసిన పని వల్ల. సో అదనమాట, మొత్తం ఒప్పేసుకున్నాడు, అతనైతే ఒప్పేసుకున్నాడు.
తర్వాత అప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని కస్టడీలోకి తీసుకున్నారు. ఓకేనా? అప్పుడు ఇద్దరిని కూర్చోపెట్టి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పింది నిజం ఏంటంటే, ఇది ఇప్పుడు ట్రాజడీ కాదంట. ముందు నుంచి ఎప్పుడో ప్లాన్ చేస్తున్నారంట అతను చంపేద్దామని. యాక్చువల్‌గా ఎంగేజ్‌మెంట్ ఎప్పుడైతే అయ్యిందో అప్పుడు వీళ్ళది ఫస్ట్ ట్రిప్ వచ్చేసరికి బాలి అంట. ఓకేనా? పోలీసులు చెప్పారు. ఒక పోలీసు ఇదంతా కూడా ఒక ప్రెస్ మీట్‌లో క్లియర్ కట్‌గా చెప్పాడనమాట. ఓకేనా? ఫస్ట్ వెళ్ళాల్సిన ఇంటర్నేషనల్ ట్రిప్ వచ్చేసరికి బాలి. అయితే బాలిలో వీళ్ళతో పాటు వీళ్ళ కజిన్స్, వీళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళందరూ రావటం వల్ల చంపడానికి ఇబ్బంది కదా! అలా అందుకని చెప్పని ఏం చేసిందంటే పాస్‌పోర్ట్ ఒకటి ఉందన్నమాట. ఆ పాస్‌పోర్ట్‌ని తిని చించేసి రెస్ట్ రూమ్‌లో పడేసింది. ఓకేనా? బాలికి వెళ్ళే ముందు జరిగింది ఇదంతా. అయితే ఆ అబ్బాయికి పాస్‌పోర్ట్ లేదని చెప్పని తెలీదు. ఓకేనా? సైలెంట్‌గా ఈవిడ చింపేసి కబోర్డ్‌లో ఏసేసి ఫ్లష్ కొట్టేసింది. ఎవరికీ దొరకకూడదని చెప్పి. ఓకేనా? ఇంక బాలికి ఎంటర్ అవుతున్నారు, బాలికి వెళ్తున్నారు, ఫ్లైట్ చెకింగ్ అవ్వాలి అనుకున్న టైంలో ఇతని పాస్‌పోర్ట్ అనేది మాయం. కనపడలేదు. ఇంక కనపడేసరికి ఏమవుద్ది? ట్రిప్ అనేది క్యాన్సిల్ అయిద్ది కదా! అలాగా ఫస్ట్ ట్రిప్ అనేది క్యాన్సిల్ అయింది. ఎందుకంటే ఒకవేళ గనక ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాలి. అర్థమైందా? సో, అందుకని చెప్పని ఇలా అయితే వర్కౌట్ అవ్వదు. ఇండియాలోనే ప్లాన్ చేయాలని చెప్పి మళ్ళీ వెనక్కొచ్చేసి ఇండియాలోనే అమ్మాయి పూణేలో లోగడ ఫోర్ట్‌కి వెళ్దామని చెప్పని ప్లాన్ చేసిందనమాట. అసలు ఆ అబ్బాయికైతే ఇష్టం లేదు. వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే అతనికి హైట్స్ అంటే భయం. ఎత్తులంటే భయం తనకి. సో, ఇష్టం లేదు. కాకపోతే ఈవిడ కన్విన్స్ చేసింది అలాగా. ఆబ్వియస్‌గా ఆ అమ్మాయి కన్విన్స్ చేస్తే ఏ అబ్బాయి అయినా ఒప్పేసుకుంటాడు. ఓకేనా? అది ఎక్కడ ఉన్న ఫ్యాక్టే. కన్విన్స్ చేసింది అమ్మాయి. సో, ఇద్దరు కూడా వెళ్లారనమాట. ఈసారి ఇద్దరే వెళ్లారు. ఓకేనా? ఇద్దరే వెళ్లారు. వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము వీళ్ళేంటంటే ఫస్ట్ టైము పుల్ చేసిందంట అమ్మాయి. పుల్ చేసినప్పుడు అబ్బాయి కింద పడిపోతే ఒక చెట్టుని పట్టుకుని మళ్ళీ పైకొచ్చేసాడు. పైకొచ్చేసి ఏంటి తోసేసావని చెప్పని అబ్బాయి అడిగితే అమ్మాయిని, ఇక్కడ పామొచ్చింది అందుకే నేను తోసేసాను సడన్‌గా అని చెప్పిందంట. అది కూడా నిజంగా ఒక ట్రూ లవ్ పర్సన్ నమ్మేస్తాడు. అలాగే ఈ అబ్బాయి కూడా నమ్మేసాడు. ఆ అమ్మాయి అంతలా నమ్మించింది. అర్థమైందా ఆ అబ్బాయిని? సో, అది చెప్పంగానే నమ్మేసి హగ్ చేసుకొని, చాలా థాంక్స్ నువ్వు నా ప్రాణాలను కాపాడావు సార్ అనేసి ఆ అమ్మాయిని ఎక్కడికో ఎత్తేసాడు. సో, అదన్నమాట. అయితే సెకండ్ టైమ్ కూడా అలా ఫెయిల్ అయింది. ఇంకా థర్డ్ టైమ్ మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ సేమ్ ఫోర్ట్‌కి ఎళ్లారు. ఓకేనా? లోగడ ఫోర్ట్‌కే ఎళ్లారు. ఈ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా వెనకాలే ఉన్నాడు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్ కూడా ఆ సరౌండింగ్స్‌లోనే ఉన్నాడనమాట. సో, ఈసారి అతను కూడా వచ్చాడు. అయితే ఈ అమ్మాయి ఇంక డేర్ చేసి మొత్తానికి తోసేసింది. అతను లోయలో కూడా పడిపోయాడు. లోగడ ఫోర్ట్‌కి అసలు ఎటువంటి ఫెన్సింగ్ కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్‌గా తోసేస్తే ఇంక చచ్చిపోవటమే. ఎందుకంటే అంత పైనుంచి కింద పడితే ఎవరైనా సరే చనిపోతారు. అలాగా ఆ అబ్బాయి చనిపోయాడనమాట పాపం. ఆ అబ్బాయి మంచి బిజినెస్ టైకూన్. అర్థమైందా? వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, మంచి మంచి పొజిషన్‌లో ఉన్నాడు. ఇతను వాళ్ళ కంపెనీలో రియల్ ఎస్టేట్‌లో ఒక డైరెక్టర్ అనమాట. అతనికి 26 ఇయర్స్. ఆ ఇయర్స్‌లోనే మంచి పొజిషన్‌లో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అని కూడా వెల్ సెటిల్డ్. అసలు చాలా గ్రాండ్‌గా చేద్దాం అనుకున్నారు వెడ్డింగ్. 17 క్రోర్స్ పెట్టి రాజస్థాన్‌లో వెడ్డింగ్ చేద్దాం అనుకున్నారు. ఆ వెడ్డింగ్‌కి ఈ అమ్మాయి అంగీకరించింది కాబట్టే వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు ముందుకి. లేదంటే గనక లేదు. అది. సో, ఇది జరిగిందనమాట. ఈ అంతా ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు కస్టడీలో ఉన్నప్పుడు పోలీస్‌కి చెప్తే, పోలీసు ప్రెస్ మీట్‌లో అందరి ముందు చెప్పాడనమాట. ఇది జరిగిందని. అలాగే ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళేం చెప్పారంటే, ఒకవేళ ఆ అమ్మాయి గనక మాకిష్టం లేదు అబ్బాయి అంటే నాకు సో అండ్ సో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అలా చెప్పేసుంటే, మేము అసలు ముందుకు వెళ్ళే వాళ్ళమే కాదు. మేమసలు పుష్ చేసే వాళ్ళమే కాదు అని క్లియర్ కట్‌గా వాళ్ళ ఫాదర్ చెప్పేశారు. సో, కానీ ఆ అమ్మాయి ఇంట్లో మేబీ వాళ్ళకి ఇంటర్నల్‌గా ఏం జరిగినాయో వాళ్ళ ఫ్యామిలీతో మరి తెలీదు కానీ, ఆ అమ్మాయి అయితే ఇంట్లో అయితే చెప్పలేదు. సో, చంపేద్దామనే ఫిక్స్ అయ్యారు. చాలా ఈజీగా చంపేశారు. ఒక అబ్బాయిని ఈజీగా చంపేశారు. ఒక అబ్బాయి ఒక సైడ్ నుంచి అంత ట్రూగా లవ్ చేసి, ఆ అమ్మాయికి మంచి మంచి బర్త్‌డే రోజు సర్ప్రైజ్‌లు ఇచ్చి, గిఫ్ట్స్ ఇచ్చి, అన్నీ ప్లాన్ చేస్తే, ఒక అమ్మాయి ఏమిచ్చింది తనకి? చావునిచ్చింది చివరికి. ఒక సైడ్ నుంచి లవ్ ఇస్తే, ఆ అమ్మాయి తన సైడ్ నుంచి చావునిచ్చిందనమాట. పాపం ఆ అబ్బాయికి తెలీదు. పిచ్చోడు. ఆ అబ్బాయే కాదు, ఆ అబ్బాయిలందరూ పిచ్చోలే. ఎమోషనల్ ఫూల్స్ ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారంటే ఫస్ట్ పేరు బాయ్స్ అన్నమాట. బాయ్స్‌లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ నేను పర్టిక్యులర్ సెట్ ఆఫ్ బాయ్స్ గురించే మాట్లాడుతున్నా. వాళ్ళకి ఈ వీడియో టచ్ అవుతది. సో, అదనమాట. చనిపోయిన అబ్బాయి ఉన్నారు కదా! అగర్వాల్. వాళ్ళ మదరు
పాపం చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ కొడుకు చావుకి నేనే కారణం అని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ సంబంధం తీసుకొచ్చింది వాళ్ళ అమ్మగారి తరపు నుంచి అంట. అందుకని ఇంకా బాధపడుతున్నారు పాపం ఆవిడ. ఆవిడ ఏం చెప్తున్నారంటే, నేను మా కోడల్ని సొంత కూతురులా అనుకున్నా, మంచిగా చూద్దాం అనుకున్నాను, కానీ ఈ లోపు ఇలా ఇంతలా జరిగిపోయిందని చెప్పి చాలా బాధపడుతున్నారు. తన వల్లే తన కొడుకు చనిపోయాడని చెప్పి పాపం ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంట. చాలా సీరియస్ గా ఉంది ఆవిడకి కూడా. సో ఇదంతా జరిగింది. సో నేను ఒకటే చెప్తా, చంపేంత ధైర్యం ఉంది మీకు అంటే చంపేస్తే ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, ఎలా అన్నా దొరికిపోతావని తెలిసి కూడా మీరు చంపుతున్నారంటే, మరి అంత ధైర్యం ఉన్నప్పుడు నువ్వు ఇంట్లోనే గట్టిగా చెప్పొచ్చు కదా, అది బద్దలు కొట్టి ఇది బద్దలు కొట్టి నేను ఉంటేనే పెళ్లి చేసుకుంటా లేదంటే నేనే చచ్చిపోతా అని నీకు నువ్వే చచ్చిపోవచ్చు కదా. నీ వల్ల ఒక అమ్మాయి కూడా ఎందుకు చంపటం? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వే చచ్చిపోతే దరిద్రం వదిలిపోద్ది కదా. అది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోనంటే నేనే చేయి కోసేసుకుంటా అని చచ్చిపోతే సగం దరిద్రం అక్కడే పోద్ది కదా. చక్కగా అమ్మాయి కూడా బతికేవాడు. పేరెంట్స్ కూడా ఒకటే చెప్తాను అనమాట, ఎవరన్నా సరే అరేంజ్ మ్యారేజ్ అవని లవ్ మ్యారేజ్ అవని ఒకవేళ కనుక మీరు ఇంట్లోనే అగ్రీ చేయనంటే కనుక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళని కూర్చోపెట్టి అర్థమయ్యేలా కన్వే చేసుకోండి. లేదు మీరు అలా కన్వే చేయలేకపోతే, వాళ్ళు వినకపోతే వాళ్ళు అనుకున్నట్టే పెళ్లి చేసేసండి మీకు ఇష్టం లేకపోయినా. అర్థమైందా? వాళ్ళ తర్వాత వాళ్ళు కుట్టూసొస్తారు. అది మీకు సంబంధం లేదు. లేదు మీరే అధికారం ఉండాలి అని చెప్పని వెళ్తే మాత్రం అమాయకంగా అటు అమ్మాయి అయినా చనిపోవచ్చు, ఇటు అబ్బాయి అయినా చనిపోవచ్చు. కానీ రీసెంట్ గా మెజారిటీ ప్రతి అబ్బాయి కూడా చనిపోయాడు చాలా మంది. అర్థమైనా? రీసెంట్ గా జరిగిన 2025 లో మేఘాలయ ఇన్సిడెంట్ లో కూడా సేమ్ ఇలాంటిదే అనమాట. అర్థమైందా? అమ్మాయి వాళ్ళెవరు కలిసి ఒక అబ్బాయిని అర్ధాంతరంగా చంపేశారు. తెలుసా పాపం. ఇలాంటి ట్రాజడీస్ అన్ని కూడా అరేంజ్ మ్యారేజ్ లో కూడా జరుగుతున్నాయి, లవ్ మ్యారేజే కాదు. ఇంకా నేను అబ్బాయిలు చెప్పాల్సి ఉంది, అబ్బాయిలు మీరు చాలా ఎమోషనల్ ఫూల్స్ రా. అర్థమైందా? నిజంగా చెప్తున్నా, మీలాంటి ఎమోషనల్ ఫూల్స్ నిజంగా ఎవరు ఉండరు. అది మీ అమ్మాయి కోసం మీరు ఏమన్నా చేస్తారు, కొన్ని సంవత్సరాలు డిప్రెషన్లోకి వెళ్తారు, వెనకాల కుక్కలా తిరుగుతారు అమ్మాయిని లవ్ చేసి అంటారు. సో అదంతా ఆపేయండి రా. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసావుగా. నువ్వు 100% ఒక అమ్మాయిని నమ్మినా సరే ఆ అమ్మాయి నీకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని నీకు తెలీదు. అర్థమైందా? నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు స్వర్గం నుంచి చూడాలి. అది ఇలా చేసింది ఏంటని చెప్పినప్పుడు బాధపడిన వేస్ట్ నువ్వు. అందుకని ముందే ఒకటి క్లారిటీ తెచ్చుకో. అమ్మాయిలకి ఎలాగో మనం చెప్పలేం, కానీ నేను ఏ అమ్మాయిని కూడా డిగ్రేడ్ చేయట్లా. కానీ ఎవరైతే ఇలా తప్పు చేస్తారో వాళ్ళకి మాత్రమే అన్నమాట. అర్థమవుతుందా? వాళ్ళని మాత్రమే నేను అంటున్నా, మిగతా వాళ్ళని ఎవ్వరిని అనట్లేదు. అర్థమైందా? మీరు తప్పుగా అనుకుని మళ్ళీ నా కమెంట్ సెక్షన్ లో ఇష్టం వచ్చినట్టు పెట్టద్దు. చాలా మంది అమ్మాయిలు ఇంకా కూడా ఒక మంచి అబ్బాయిని దొరికితే కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారు, అది నాకు తెలుసు. అర్థమైందా? సో ఇక్కడ అందరు అమ్మాయిలది ప్రాబ్లం కాదు, అలాగే అందరు అబ్బాయిలది ప్రాబ్లం కాదు. సమ్ సార్ట్ ఆఫ్ అమ్మాయిలు ఉంటారు, సమ్ సార్ట్ ఆఫ్ బాయ్స్ ఉంటారు ఎక్కడ రాంగ్ గా చేసేవాళ్ళు. సో వాళ్ళు ఇలా చేయకుండా ఉంటే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా చేయటం వల్ల వాళ్ళ జీవితాంతం బాధపడాలి వాళ్ళ పేరెంట్స్. సో ఇదొక్కటే నేను చెప్పొచ్చేది. సో అదనమాట, అన్యాయంగా ఒక అబ్బాయిని చంపేశారు. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు ఇవన్నీ. సో అదనమాట. ఇప్పుడు కనుక నా వీడియోని చూస్తుంటే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. సో మీ ఒపీనియన్స్ కూడా కమెంట్స్లో చెప్పండి అనమాట. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. హేట్ రూపేష్ signing off.